హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అందరికంటే ముందుగా చూసేయచ్చు. ఇదైతే ఏకాదశి రోజు అనమాట. యాక్చువల్గా ఆ రోజు పెట్టాల్సింది, ఇంకా వీడియో అప్పటికి ఏం లేదనేసి మొత్తం అంతా బ్లాగ్ అంతా షూట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం అయితే యాడ్ చేశాను. మీరు ఎలా చేసుకున్నారు పూజ, ఏం ప్రసాదాలు చేశారనే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గానే చేసేసుకున్నాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళని దింపేసి ఇంకొచ్చేటప్పుడు మా వారు పువ్వులు, తులసి మాల, ఫ్రూట్స్, కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చారనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా వెంటనే లేడీస్ చేసే పనే ఉంటుంది, అమ్మలు ఇల్లంతా క్లీన్ చేసేసుకోవడం. వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ అయిపోతే ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని ఆ తర్వాత టిఫిన్ చేసి ఇంకా యాజ్ టీజ్గా రెగ్యులర్ పనులు అనమాట. దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి అంటే 3:30 నుండి తినేసిన తర్వాత నెక్స్ట్ ఇంక నేను వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఇది మునగాకు తీసుకొచ్చి 2 days అయింది. అది కొంచెం మండలుగా ఉంటే మాత్రం న్యూస్ పేపర్లో కానీ క్లాత్లో కానీ చుట్టేసి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ డేకి మనం ఇట్లా దులిపితే మొత్తం ఆటోమేటిక్గా రాలిపోతుంది. మనం దానికి అంటే క్లీన్ చేయడానికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఆకుని జాగ్రత్తగా కడిగి వడేసి ఆరబెట్టేసి కావాలంటే ఎండబెట్టుకోవచ్చు కూడాను. ఈరోజు మునగాకు పౌడర్ చేస్తున్నాను నేను, పొడి. దానికోసం అనేసి ఒక 2 రోజులు ఆగాను అనమాట, పొడిగా. దాంట్లో మనకి బొంతు పురుగులు, ఆకులు వెనక గుడ్లు పెట్టే ఉంటాయి, వర్షాకాలం కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు నేను క్లీన్ చేసేటప్పుడు నాకు 3-4 వచ్చాయి అనమాట దాంట్లో. ఇంకా అది కనపడమే ఆలస్యం. మొత్తం అంతా ఇంటి నిండా మ్యాట్ వేసేసి క్లాత్ వేసి మొత్తం అంతా పరిచాను. జాగ్రత్తగా కొంచెం చేతిలోకి తీసుకొని సపరేట్ చేసుకుంటూ బుట్టలో వేసేసాను అనమాట. అది కడిగి ఆరిన తర్వాత నెక్స్ట్ డేకి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. 2-3 స్పూన్లు నూనె వేసేసుకొని ఒక 2 పిరికెలు శనగపప్పు, 2 పిరికెలు మినప్పప్పు, పొట్టుపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది. నేను మామూలుగా మినపగుండ్లు వేసాను అనమాట. అలాగే ఒక పిరికెడేమో జీలకర్ర వేసేసుకోవాలి. దీంట్లోకే మనకి కారాన్ని సరిపడా మిర్చి. దీంట్లో ఎక్కువ మనం కారప్పొడి చేస్తాం, మార్చిన కారం అంటాం, కారప్పొడి ఇడ్లీలో కల్లా అంత క్వాంటిటీ మిరపకాయలు వేయొద్దు. మామూలుగా ఏంటంటే కొంచెం మునగాకు ఫ్లేవర్ ఎక్కువ రావాలి, ఆకు ఎక్కువగా ఉండాలి. ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే, మునగాకు తినడం వల్ల 100 రోగాలు నయమవుతాయి, రావు కూడాను. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనమాట మునగాకు అనేది. నాకు 3 years బ్యాక్ నుండి తెలిసినప్పటి నుంచి కొనుక్కొచ్చి మరీ వండుతాను. మా దీవెన్ బాబు కూడా కొంచెం కాల్షియం తక్కువ ఉండి కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, దానివల్ల కొంచెం ఎక్కువగా వాడుతూ ఉన్నానమాట. తాలింపులో కానీ పప్పులో ఏదైనా ఆకుకూరతో పాటు కొంచెం అంటే డిఫరెంట్గా ఉంటుంది దీని టేస్టు. కొంచెం పులుపు తగిలిచ్చు, లేదంటే పప్పులోనో కరివేపాకులాగా రెగ్యులర్గా వాడుకునే తాలింపులలో వేసుకోవడం, ఏదో ఒక రకంగా వాడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది మనకు కూడా. అన్ని కూరగాయలు తీసుకొచ్చి ఎలా వండుకుంటామో మునగాకు కూడా మనకి డైట్లో చేసేసుకున్నామంటే ఇంకా రెగ్యులర్గా అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంచుకుని ఏంటంటే అప్పటికప్పుడు గుర్తొస్తుంది ఏదో ఒకటి చేయడము. మునగాకు కడిగి ఆరబెట్టేసి మరీ ఎక్కువ ఎండిపోయేలా కాకుండా ఉంటే, కొంచెం ఆకు మెత్తగా ఉంటే కనుక కోడిగుడ్లు వేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగుంటుంది, అది కూడాను ట్రై చేయండి. ఎగ్స్ ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తింటారు. మనం వేసిన ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, నువ్వులు వేసాను లాస్ట్లో. ఎందుకంటే నువ్వులు చాలా తొందరగా ఫ్రై అయిపోతే మాడిపోతాయి కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు వేసుకోవాలి. ఇది ఎందుకు పెట్టానంటే ఇది క్యాస్ట్ ఐరన్ కడాయి అనమాట, ద ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాము. చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం హీట్గా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా నేను ఇదే మూకుడు వాడతాను. చాలా బాగుంటుంది. దీంట్లోనే ఫ్రైది వస్తుంది, దోశ ప్యాన్ వస్తుంది, మనం తాలింపు వేసుకునేది కూడా వస్తుంది అనమాట. 4 సెట్. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కూపన్ కోడ్ యూస్ చేస్తే, ఉమామధు కూపన్ కోడ్ యూస్ చేస్తే దాంట్లో 50% ఆఫర్ ఉంటుంది. ఎక్స్ట్రా 12% కూడా మీకు ఆఫ్ వస్తుంది అనమాట. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. మామూలు గూగుల్లోకి వెళ్ళి ద ఇండస్ వ్యాలీ అని కొట్టేసి షాపింగ్ చేసేటప్పుడు అడుగుతుంది కూపను. నార్మల్గా చేసుకునే వాళ్ళు చేసుకోండి. కూపన్ కోడ్ యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% అయితే డిస్కౌంట్ వస్తుంది. ఎప్పుడు ఆల్రెడీ అయిపోయిన ప్రమోషన్. కాకపోతే మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆఫర్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను, యూజ్ అవుతుంది అనేసి. చాలా బాగుంటుంది ఇలాంటి వంటలు వీటిలలో చేసినప్పుడు. మనకి ఐరన్ కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను రెగ్యులర్గా ఇంకా ఇప్పుడు వాడుతూ ఉన్నాను అనమాట. తీసి బయట పెట్టాను, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వేరే సెల్ఫ్లో పెట్టేసి ఇంక పెట్టేశాను. కానీ ఇప్పుడు దగ్గరగా ఉంటే ఏంటంటే కొంచెం చూడంగానే గుర్తొస్తుంది కాబట్టి ఇంక మనం వాడుతూ ఉంటాం ఆటోమేటిక్గా. ఏదికి చేతికి అందుబాటులో ఉంటే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. అలాగా అన్నీ మంచిగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మునగాకు వేసేసుకోవాలి. కొంచెంగా వేస్తున్నాను. దీంట్లో ఏం నూనె వేయాల్సిన అవసరం లేదు. కావాలంటే
ఎండబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఏంటంటే కాసేపు టైం పడుతుంది అనమాట ఎక్కువ. అందుకే నేను కొంచెం హీట్ ఎక్కువగా ఉండేది ఐరన్ బాండీలోనే వేయించుతున్నాను. ఇలాంటివి ఆల్రెడీ హెల్దీ, ఇంకా మనం ఐరన్ వాటిలో చేసుకుంటే ఇంకొంచెం హెల్దీ. దీంట్లో వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇది కొంచెం ఎలా అంటే కొంచెం ఎగటు అంటారు కదా, కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటుంది మునగాకు. దాన్ని మనం డామినేట్ చేసేలాగా వేరే వెల్లుల్లిపాయలు, ఇట్లా పప్పుల పొడి లాంటివి ఎక్కువ క్వాంటిటీ మినపప్పు, శనగపప్పు వేసుకోవడం, జీలకర్ర ఫ్లేవర్స్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. ఏదో ఒక రకంగా తినేలాగా చేయాలి. యాక్చువల్గా వీడియో మొత్తం అయిపోయిన తర్వాత చూడలేదనమాట. 2 జామ్ సీసాలు ఉంటాయి కదా, దాన్ని అంటే చేసి పెట్టాను. ఒకరోజు మొత్తం ఒక సీసా అయిపోయింది. నెక్స్ట్ డేకి ఇంకా ఆ వ్లాగ్ రేపు వస్తుంది. చందన్ని ఊరెళ్ళాడు. ఇంకా సునీత వదిన నన్ను యోధా ఒక్కటే ఉండడం వల్ల ఇంకా సండే రోజు ఇక్కడికే లంచ్ డిన్నర్కి పిలిచామన్నమాట. అందరికీ నచ్చింది మునగాకు. మొత్తం చేసిన 2 సీసాలు మొత్తం అన్నీ చేసిన ఫిష్ అంతా పక్కన పెట్టేసి మునగాకుతోనే తిన్నారు, చాలా బాగుందని. యాక్చువల్లీ తీసుకొచ్చినప్పుడు కూడా వదిన వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చానమాట. ఆఫ్ చేసుకున్నాము. ఇంకా చేయలేదు, సుంతని క్లీన్ చేసి కొంచెం ఇల్లు పని అది ఉండడం వల్ల చేయాలి అనింది ఈరోజు. ఇంకా నేనైతే చేసేసాను. చేయడం అయిపోవడం కూడా అయింది. ఇంకో కొంచెం ఉంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను. కొంచెం నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎగ్ వేసి ఫ్రై చేద్దామని దీవెన్ బాబుకి. అది కూడా రెసిపీ అయితే షేర్ చేస్తాను. కావాలంటే ఖచ్చితంగా మీకు అవైలబుల్ ఉంటే తినండి. ఆన్లైన్లో కూడా ఉంది, మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. కాకపోతే కట్ట మనకి 25 రూపీస్ 30 రూపీస్. కొంచెం కొనుక్కోవాలంతే. అది మొత్తం దులిపితే 2 పిరికెళ్ళు కూడా రాదు. ఇది కూడా ఇంత పౌడర్ చేసాం కదా, కొంచెం క్వాంటిటీ అవుతుంది. ఒకసారి మనం డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా కారప్పొడి చేసుకున్నప్పుడు అది ఇది మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మామూలుగా రోజు 2 స్పూన్లు వేడివేడి అన్నంలో ఫస్ట్ 2 ముద్దలకి తింటే సరిపోతుంది. కాకపోతే మేము అలా కాదు, ఏదైనా నచ్చిందంటే అది అయిపోయిందాక అందులోనే అనమాట. మెయిన్గా మా దీవెన చెప్తా, దీవెన వచ్చిన తర్వాత రేపు చూపిస్తాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. మిగిలింది కొంచెం ఉంచానని చెప్పాను కదా, అదైతే ఇంకా బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేస్తున్నాను. తాలింపులోకో పప్పులోకో ఎగ్ వేసో ఏదో ఒకటి చేయొచ్చు అనేసి దీనైతే బాక్స్లో పెట్టేస్తున్నాను. ఎంతమంది వాడుతున్నారు, నాకైతే బాగా నచ్చింది. కొన్ని ఏంటంటే నాకు హెల్త్కి మంచిది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, దాన్ని అలవాటు చేస్తాను అనమాట. పిల్లలకి ఎలా వేస్తే దీవెనేమో పొడులు తక్కువ, కాకపోతే వాడికి కూడా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు వేసుకొని తింటున్నాడు అనమాట, నెయ్యి వేసుకొని అట్లాగా. ఎగ్స్ ఎక్కువ ఇష్టపడతాడు కాబట్టి ఎగ్ ఫ్రై అలా చేస్తాను. ఎవరికి ఏది ఇష్టమో ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకొని చేసేసుకోవడమే. ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చెప్పండి. మునగాకుంటే మాత్రం తెచ్చుకొని అడిగి మరీ తెచ్చుకోండి, మొహమాట పడకుండా. మాకు ఇది వచ్చేసి ఎదురుగా సునీత గారు అని ఉంటారనమాట, వాళ్ళ చెట్టుది. వచ్చిన దగ్గర నుంచి అడుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 2-3 వారాలు అయింది. కింద మాకు పుష్ప ఉంది, తెమ్మంటే అప్పుడు తెచ్చింది గోరింటాకు అనేసి. ఇది థ్యాంక్ యూ పుష్ప, థ్యాంక్ యూ సునీత గారు. అయిపోయింది. అది చల్లారేలోపు మనం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ అటుకులు ఉన్నాయి ఇంట్లో. ఇవి తీసుకొచ్చి కూడా దాదాపుగా 20 రోజులు అవుతుంది. ఇది కొంచెం స్నాక్స్ లాగా చేసి డబ్బాలో పెడదాము, తింటారు కదా ఆకలేసినప్పుడు అని తీసుకొచ్చాను. నేనైతే ఇవి ఏమంటారు ఇట్లా మసాలా అటుకుల కోసం, అటుకులు తాలింపు కోసం తీసుకొచ్చాను. కొంచెం పేపర్ అటుకులు వేస్తాను, దీనికి బాగుంటాయి. కొంచెం మందంగా ఉన్నవేమో మనం ఇట్లా వాటర్లో పిండేసి పులిహోర టైపు, తాలింపు, నిమ్మకాయ పిండి చేస్తాం కదా, ఉగ్గాని బజ్జీ ఎలా చేస్తాం మరమరాలు తడిపేసి అలాగే చేస్తే అవి బాగుంటాయి. ఇవి ఏంటంటే మెత్తగా అయిపోయి పిండిలాగా అయిపోతుంది. వీటికి ఈ స్నాక్స్కి మాత్రమే ఈ పేపర్ అటుకులు పనికొస్తాయి. అవి కొంచెం మందంగా ఉన్నవేమో వాటికి పనికొస్తాయి. చూడండి ఎంత డస్ట్ వెళ్తుందో. బియ్యం కదా, ఆటోమేటిక్గా ఎక్కడున్నా మనకి అట్లా వచ్చేస్తుంది అనమాట, పురుగు అంతా వచ్చేస్తుంది. కాబట్టి శుభ్రం చేసేసుకోవాలి. జల్లెల్లో వేసేసి మొత్తం అంతా దులుపుతూ ఉంటే వాటికి ఉన్న మొత్తం కొన్ని అటుకులు విరిగిపోతూ ఉంటాయి కదా, అదంతా దాంట్లో పడుతుంది. అక్కడక్కడ రైస్లో ఉంటాయి చూడండి అప్పుడప్పుడు పురుగులు, అవి చిన్నవి అవి కూడా వస్తున్నాయి. క్లీన్ 2-3 సార్లు అట్లాగే క్లీన్ చేశాను. గాలి ఎక్కువగా రావడం వల్ల మొత్తం నేను కవర్ చేయాల్సి వచ్చిందనమాట. అసలు కొంచెం కూడా పౌడర్ రాకుండా ఉన్నప్పుడు మాత్రమే చేసేసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత కూడా 2 సార్లు ఇట్లా ఫ్రై చేశాను. ఇది నేను మామూలుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, కానీ నేను ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్ అయితే హీట్ చేసి పెట్టేశాను అనమాట. దాంట్లో పెడుతున్నాను. ఒక 5 మినిట్స్ మామూలుగా ఫ్రీ హీట్ చేసేసి ఆఫ్ చేసేసాను. ఇది కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో ఎంత దులిపినా వస్తూనే ఉంది. ఇంకా మళ్ళీ ఫ్రై అయిన తర్వాత కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా, అప్పుడు ఏమన్నా ఉంటే వస్తుంది డస్ట్, కానీ ఇంకేదైనా చిన్న లోపల పురుగులు ఉంటాయని చాటలో కూడా వేసి చెరిగాను.
ఎయిర్ ఫ్రైలో వేసేసి 180 డిగ్రీస్లో మనకి ఎంతవరకు ఫ్రై అవుతుందో 5 మినిట్స్ పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ కూడా చేసుకోవచ్చు అనమాట. క్రిస్పీగా అవుతాయి. ఇట్లా వేళ్ళతో ఇట్లా అన్నప్పుడు పౌడర్ లాగా అయితే మనకి సరిపోతుంది. ఆ హీట్ అయితే సరిపోతుంది అనమాట. ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా కొంతమంది దీంట్లోనే పుట్నాలు, పల్లీలు, కరివేపాకు, ఉప్పు, కారం వేసేసి పెడతారు. నేను కారం వేయట్లేదు. కారం వేస్తే ఎల్లో కలర్ ఉండవు, కొంచెం రెడ్ లాగా వస్తుంది అనమాట. కాబట్టి నేను కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఫైవ్ మినిట్స్ పెట్టేసి 180 డిగ్రీస్లో పెట్టేసి ఆన్ చేశాను. ఫస్ట్ మనకి ఆన్ అవుతుంది స్విచ్ ఆన్ చేయగానే. ఆ తర్వాత పవర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో టెంపరేచర్ అనమాట, ఎంత ఉండాలి 180 డిగ్రీస్ అట్లాగా. రైట్ సైడ్ ఉన్న ప్లస్ మైనస్ ఏమో మనకి టైమింగ్ చూపిస్తుంది. 10, 15, 25 అట్లా 3, 2. మునగాకైతే వేగిపోయింది. ఇంకా స్టవ్ కూడా ఆపేసాము, చల్లారిపోయింది అనమాట. ఇప్పుడు మిక్సీ చేసేసుకోవచ్చు. ఇది చేసే టైంకి ఫోన్ స్టోరేజ్ అయిపోయింది. బ్లాగ్స్ అన్నీ చాలా ఉన్నాయి, షార్ట్ వీడియోస్ అవన్నీ వల్ల ఇది కొంచెం ఇదైపోయింది అనమాట. అందుకే ఇంకా తర్వాత వీడియో కొంచెం కొంచెంగా చేశాను. కొన్ని అయితే అసలు షూట్ చేయలేదు. ఒక్కోసారి స్విచ్ ఆఫ్ అవ్వడం, ఛార్జింగ్ లేకుండా ఒక్కోసారి ఏమో ఇట్లా మొత్తం స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డేకి ఇంకా వడలు చేద్దామనేసి పప్పు నానబెడుతున్నాను. 4 పిరికెలు వేసానంటే మాకు చాలా ఎక్కువ అవుతుంది. నేను కొంచెం అంటే క్వాలిటీవే తీసుకుంటాను మినపగుళ్ళు. అది నానబెట్టినప్పుడు క్వాంటిటీ ఎక్కువ, అంటే రెగ్యులర్గా వాడతాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఎంత కావాలనేది అయితే వేసాను. అది నైట్ వరకు ఇంకా మార్నింగ్ వడ చేసుకోవాలనుకుంటే, ప్రసాదాలకు కాకుండా ఇంట్లో చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మార్నింగ్ నానబెట్టి నైట్ రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెడతాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా ఉంటుంది. అది కూడా వ్లాగ్ షూట్ చేశాను, ఎలా చేశాను, ప్రాసెస్ ఏంటి అనేది తప్పకుండా వస్తుంది చూడండి. ఈ రైట్ సైడ్ ట్యాప్ ఏంటంటే కొంచెం మంచినీళ్ళు అనమాట, వంటకి వాడుకునేవి. అది కూడా నానబెట్టేశాను. అటుకులు ఫ్రై అవుతున్నాయి. ఈలోపు ఇది కూడా ఇంకొంచెం జల్లారాలి. ఆ ప్యాన్ బాగా హీట్ ఉంటుంది కదా. నేను ఆ రోజు మొత్తం అదే కడాయిలో వంట చేశాను. అటుకులు ఫ్రై చేశాను. నెక్స్ట్ దాంట్లోనే తోటకూర, అంటే ఏమంటారు, కొయ్య తోటకూర ఉంటుంది కదా, దాన్ని కూడా దాంట్లోనే చేశాను అనమాట. ఇంకా చెప్పాను కదా స్టోరేజ్ అయిపోయిందని, సేమ్ తీయలేదు. ఫైనల్ అటుకులు ఫ్రై అయిపోయాయి. ఇదేంటంటే లోపల గాలి ద్వారా, ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి వేడి గాలి ద్వారా ఫ్రై అవుతాయి అన్నీ. అందువల్ల మొత్తం అంతా లోపల తిరిగి కొన్ని అయితే లోపల పడిపోయాయి. మీకు ఒకవేళ ఇంకా వేగలేదు అని డౌట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. కిందిది పైకి, పైవి కిందికి. నాన్ వెజ్ అవి చేసినప్పుడు నేను ఉల్టా వేస్తాను, కానీ ఇలాంటి పెద్దగా అవసరం లేదు. ఒకసారి ఇలా షేక్ చేసి సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో అప్పుడు వేయించిన పల్లీలు కూడా అయిపోతే నెక్స్ట్ ఇంకా ఇది అయిపోగానే పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. చెక్ చేస్తున్నాను లోపలివి కిందివి అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేసి. కొన్ని నోట్లో కూడా వేసుకొని చూసాను అనమాట. మంచిగా అయిపోయింది. ఫైనల్లీ బేషన్లో తీసేసుకొని కాసేపు అట్లా పెట్టేశాను. దీంట్లో తాలింపులో కావాల్సినవి పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కొంచెం పసుపు తీసేసుకొని ఇంకా అన్నీ రెడీగా పెట్టుకొని పోపు అయితే వేసేసుకొని అటుకులు మిక్చర్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ దీంట్లో పల్లీలు వేసేసి ఇది కూడా 15 మినిట్స్ అయితే పెట్టాను అనమాట ఎయిర్ ఫ్రైయర్లో. ఇవి కొంచెం నూనెలో ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి అటుకుల మిక్చర్కి. అక్కడేమో మునగాకు పొడికి అన్నీ రెడీ అయిపోయాయి. పొడి చల్లారిపోతుంది, అంటే పొడి కాదు, మిర్చి అన్నీ చల్లారిపోయాయి. ఒక్కొక్కటి 1 by 1 అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు మొత్తం ఇంక అన్నీ ప్రిపరేషనే ఉంది. చల్లారిన తర్వాత చేయి పెట్టాలి, ముందే పెట్టమాకండి, కాలుతుంది. పైన ఏంటంటే మనకి బకెట్లో వేసే హీటర్ ఉంటుంది కదా, అట్లా ఉంటాయి అన్నమాట కడ్డీలు. దాని ద్వారా ఆ హీట్కి అది తిరగడం వల్ల ఫ్యాన్ లాంటిది మనకి అవి ఫ్రై అవుతాయి. పైకి ఆనిచ్చదు, కింద ఏం కాలదు, కానీ పైకి చెయ్యి పొరపాటున అంటుకున్నా సరే ఇంకంతే అంటుకుంటుంది. కానీ ఆల్రెడీ 5 మినిట్స్ అయింది. అంత వేడిగా ఏం లేదు, మామూలుగా ఉంది. ఇంక అందులో అన్నీ తీస్తున్నాను. టిష్యూతో కూడా తీయొచ్చు, కాకపోతే నేను అంత చేత్తోనే తీసేస్తున్నాను అనమాట. ఇలా తీసిన తర్వాత నెక్స్ట్ ఇంకా పల్లీలు పెట్టేసి మళ్ళీ టైమర్ అయితే సెట్ చేశాను. ఈలోపు మనం అటుకులు తాలింపు అయితే వేసేసుకుందాము. ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదు దీనికి కూడా. లోపల వచ్చేది ఏంటంటే మనకి ఆ ప్లేట్ ఉంది కదా, ఏదన్నా ఇట్లా నాన్ వెజ్ మీట్ ఆ టైప్లో పన్నీరు, ఇంకా ఏదన్నా పీసెస్ లాంటివి ఉంటాయి, డైరెక్ట్గా మనం దాంట్లో వేసుకోకుండా ఆ ట్రే పెట్టుకొని పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. అది కింద అతుక్కోకుండా ఉంటుంది అట్లాగా. ఇందులో జీడిపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర,
కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవంతా రెడీగా పెట్టాను. ఇప్పుడు మిక్సీ తోటి కొంచెం పని ఉంది. నెక్స్ట్ డబ్బాలు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, దాంట్లో పోద్దాం అనేసి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల కోసం బాదం, కిస్మిస్ కూడా నానబెట్టేశాను. ఇప్పుడు అదే కడాయి ఏం క్లీన్ చేయలేదు, టిష్యూతోనే తూడ్చాను. ఊకే కడగనవసరం లేదు ఐరన్ బాండీని. ఒకవేళ కర్రీ చేసుకుంటే కనుక ఆయిల్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం వండిన వంటని వెంటనే అయిపోగానే గిన్నెలోకి తీసేసుకొని నెక్స్ట్ దీన్ని వాటర్తో క్లీన్ చేసేటట్టయితే మనం ఇట్లా డ్రై రోస్ట్లు అలాంటివి అయితే నార్మల్ టిష్యూతో తూడ్చి చల్లారిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. కూరలు, గ్రేవీలు చేస్తే కడగంగానే వెంటనే మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తారు. ఆ నీళ్ళతో అట్లనే రెగ్యులర్గా మనం గిన్నెలు కడిగే స్టవ్లో వేస్తాం కదా, ఆ టైప్లో కాకుండా దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయేలాగా హీట్ అయ్యేంత వరకు పెడితే మనకి రస్ట్ అనేది రాదు. కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది అంతే. మామూలు వాటికి దీనికి ఒక 2 minutes టైం కేటాయిస్తే మనం హ్యాపీగా లైఫ్ అంతా వాడుకోవచ్చు. ఈవినింగ్ అయిపోయింది. 3:30 నుండి స్టార్ట్ చేస్తే 8:30 అయింది కిచెన్ నుంచి బయటికి వెళ్ళేంత వరకు. టైం చూసుకోకుండా చేస్తే మాత్రం ఇంకా ఉన్న పనంతా అయిపోయేసరికి ఈజీగా 8:30 అలా అవుతుంది. రైస్ వండి కర్రీ చేసేసి ఇవన్నీ అక్కడ స్టోర్ చేసేసి క్లీన్ చేసి వెళ్ళేసరికి 3:30 to 8:30 టైం అయింది. అస్సలు టైమే తెలియలేదు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అప్పుడు అనిపించింది ఎంతసేపు నించొని ఉంటాం మనం. అందుకే కాళ్ళు నొప్పులు, కాళ్ళు మళ్ళీ ఇట్లా క్రాక్స్ రావడం, అట్లా ఎక్కువసేపు ఓవర్ వెయిట్ ఉండడం, ఓవర్ హీట్ ఉండడం, ఎక్కువసేపు నించోవడం వల్లనే మనకి పాదాలు మడిమలు అనేవి కొంచెం అట్లా వస్తాయి అన్నమాట. ఈ మూడిటి వల్ల. పల్లీలు కూడా చాట్లో వేసేసి చల్లార్చాను. అది కూడా క్లీన్ చేసుకున్న తర్వాత పొట్టంతా తీసేసి ఒక డబ్బాలో వేసుకొని పెట్టేసుకుంటాను. నేనైతే ఇలా చేస్తాను, అంటే నాకున్న పని, మా పిల్లలు తినేదాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసేవాని. ఇలా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది టైమింగు. కొంతమంది నేను కూడా ఇంతకుముందు ఎప్పటికప్పుడు చేసేది, కానీ ఇప్పుడు అస్సలు కుదరట్లేదు. అందుకనేసి ముందే కొన్ని ప్రిపరేషన్ చేసి పెట్టి ఇలా పెట్టుకోవడం ఏంటంటే పిల్లలకి టైంకి అన్నీ చేసే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏముంటుంది, అన్నీ రెడీగా ఉన్నాయి కదా చేసేద్దాం అనేసి ఉంటుంది, టైంకి పెట్టవచ్చు వాళ్ళకి అనేసి. అదొకటి అంతే ఆలోచన. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది అది. ఇవి కూడా ఈవినింగ్ తినడానికి స్నాక్స్ చేద్దామని తీసుకొచ్చాను. 20 రోజులు అయిపోయింది కదా. ఒక్కొక్కసారి అంతేగానే చేయాలనిపిస్తుంది ఇంట్రెస్ట్. ఒక్కోసారి అవి ఎన్నిసార్లు అవి కళ్ళ ముందు కనిపించినా అవ్వవు, ఒక్కోసారి కళ్ళ ముందు కనిపిస్తే అవుతాయి పనులు. అది ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది, కానీ బాగా ఫ్రై అయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది, సరిపోతుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టాలి కాబట్టి సిమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం వేగిన తర్వాత క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది, అప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని దాంట్లోనే అటుకులు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసాము. నెక్స్ట్ ఇవి కూడా తాలింపు కూడా అయిపోయింది కాబట్టి స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 2 minutes అలా ఉంచేసి మొత్తం ఉప్పు, పసుపు, తాలింపు అంతా పట్టేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బేషన్లో తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఇంకా ఈవినింగ్ ఒక 1 week వరకు పిల్లలకి స్నాక్స్ వస్తుంది. అంటే మామూలుగా వాళ్ళకి నచ్చినవి తిని సడన్గా ఏదైనా అడిగితే మనం చేయలేని పరిస్థితిలో ఉంటే మాత్రం ఇవి పెట్టుకొని తినొచ్చు. దీవెనకు చిన్నప్పుడు ఎక్కువగా చేసి ఉంచి పోసేదన్నమాట డబ్బాలో. దీవెనకి ఎక్కువ అలవాటు లేదు, కానీ దీవెన ఎక్కువగా తినేది. ఇంకా ఉన్నాయని ఆ రోజు నైట్ చెప్పలేదు, ఎందుకంటే లంచ్ టైం డిన్నర్ టైం అయిపోయింది కదా, మళ్ళీ తింటే మళ్ళీ అన్నం తినదనేసి ఆ రోజు చెప్పలేదు. నెక్స్ట్ డే స్కూల్ నుండి వచ్చిన తర్వాత పెట్టాను అనమాట. చాలా బాగా నచ్చాయి, ఇంకా డైలీ తింటుంది. ఎంతమందికి తెలిసి అటుకులు తాలింపు, కొంతమంది కారం వేస్తారు. ఇదే స్టేజ్లో పచ్చిమిర్చి వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం కారం యాడ్ చేసుకోండి. ఇంకా ఎవరి ఫ్లేవర్ని ఎవరి ఇష్టం బట్టి, టేస్ట్ని బట్టి వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవడం అంతే. అటుకులు కొన్నిగా వేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను కింద పోతాయేమనేసి. అయిపోయింది. కొంచెం మిక్స్ చేసిన తర్వాత మిగిలినవి కూడా బేషన్లో కూడా వేసేసాను. ఆ తర్వాత చల్లారడానికి పెట్టేశాను. అవి అయిపోయిన తర్వాత గాజు సీసా ఉంది ఒకటి, ఇంకా దాంట్లో వేసేసి అయితే పెట్టేశాను అనమాట. ఫైనల్గా కొంచెం పని అయిపోతూ ఉంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఒకటైతే అయిపోయింది, ఇంకా పల్లీలు కూడా శుభ్రం చేసి వేసేస్తే 2 అయిపోతాయి. నెక్స్ట్ కారప్పొడి మిక్సీ పట్టేస్తే అది 3 అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్లోకి వంట చేసేస్తే ఇంకా ఆ రోజుకి అయిపోయినట్టు. క్లీనింగ్ అంతా అయిపోయి తినేసి మళ్ళీ గిన్నెలు తోమేసి నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమి కావాలన్నీ రెడీ చేసుకోవడము. ఇంకా మిక్సీ కూడా పట్టేశాను అనమాట. పప్పు అదొకటి ఉంది, అది ఫైనల్గా లాస్ట్లో పడతాను.
అది కూడా పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొబ్బరి కూడా ఉంది. నేను ఆ వీడియో సపరేట్గా అంటే షూట్ చేశాను. కొబ్బరికాయ కొట్టంగానే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అంటే దేవుడికి పెట్టి ఈవినింగ్ టైంలో తీస్తాం కదా, తినేవాళ్ళు అంటే తినేంత వరకు తినేసి మిగిలింది ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆ చిప్ప ఉంటుంది కదా బ్యాక్ సైడ్ లోపల పొట్టు, అది ఆటోమేటిక్గా కొన్ని కొన్ని కొబ్బరికాయలకైతే మనం ఇట్లా చాక్తో తీస్తూ ఉంటే ఒక 2-3 గంటలు పెట్టేసి, లేదంటే ఒకరోజు నైట్ మొత్తం పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చాక్తో ఇలా తీస్తూ ఉంటే చిప్పకు చిప్పే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మనం మామూలు కొంచెం బాగా ముదురుకాయలు అయితే కనుక ఆ బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ కూడా దానికి అతుక్కొని వైట్గా వస్తుంది చిప్ప. నాకు చాలాసార్లు అట్లా జరిగింది. అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే ఇంక నీట్గా వచ్చింది, అలవాటు అయిపోయిందనమాట. అలాగా నేను అలాగే అది ఈజీ. మామూలుగా కొట్టంగానే పచ్చిదే తీసేస్తే చాక్ తోటి గుచ్చుకోవడం, స్పూన్ గిచ్చుకోవడం, గీరుకోవడం అలా అవుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఒకరోజు నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చెక్ చేశాను అనమాట. మా దీవెన అంటాడు అక్కడే తినేస్తావా అమ్మ అని. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, ఏదో వాటర్ తోటి డ్రాయింగ్ చేస్తున్నాడు అనమాట. వాటర్ కోసం వచ్చాడు సింక్ దగ్గరికి. ఇంతటితోటి మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి సండే వ్లాగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడండి మీరు. అందులో నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడాను షేర్ చేశాను డీటెయిల్గా. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు కనుకంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను వాడిన ప్రోడక్ట్స్ అన్నీ కూడాను కింద లెఫ్ట్ సైడ్ ట్యాగ్ చేస్తాను చూడండి. లాక్ లాగా ఉంటుంది, దాని పక్కన వస్తాయి ప్రోడక్ట్. క్యాస్ట్ ఐరన్ తవ్వ, కడాయి, ఫ్రై ప్యాను ఇవన్నీ కూడాను ట్యాగ్ చేస్తాను. ఎయిర్ ఫ్రైయర్ అన్నీ కావాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేసేసుకోవచ్చు. పల్లీలు కూడా శుభ్రం చేశాను, ఆల్రెడీ మీకు చూపించాను కదా ఒకసారి ఎట్లా అది స్టోర్ చేసుకోవాలనేసి. అలాగా